బాబు మీ పేరు? నా పేరు రాజన్న. ఏం చేస్తూ ఉంటారు? నేను రైతుని వ్యవసాయం చేస్తాను. జగన్ గారు వచ్చిన తర్వాత రైతులకి మంచి జరగలేదు అనేసి టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఎంతవరకు కరెక్ట్? మంచి ఎందుకు జరగలేదు? మంచి జరిగిందిగా. టీడీపీ ప్రభుత్వం మంచి చేసింది లేదుగా. ఈయన వచ్చినాకే మాకు అంత మంచి జరిగింది. మరి వాళ్ళే మంచి జరిగా మా ప్రభుత్వంలో ఉండేటప్పుడు రైతులందరికీ మంచి జరిగిందని అంటున్నారు. అవును, ఈయన ప్రభుత్వంలో అన్యాయం జరిగిన రైతేడి దేవుడు లేడు కదా. వాళ్ళు అంత చెప్పుకుంటారు, అవన్నీ మనకు అవసరమా? అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్లే కానీ బోర్లు కానీ చాలా సోలార్ సిస్టమ్సే కానీ అన్నీ మేమే ఇచ్చాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదని అంటున్నారు. మా వల్లభనేని వంశీ అన్న మా నియోజకవర్గంలో సొంత మోటార్లు కొని సొంత ఖర్చుతో రైతులకి పోలవరం కాలువకి పెట్టి చాలా సేవ చేశాడు. ఈ ఏటీడీపీ వాళ్ళు చేయలేదు, ఇంకోళ్ళు చేయలే. ఫస్ట్ నుంచి కూడా ఆయన గెలిచినా చేశాడు, గెలిపోయినా చేశాడు. మామూలుగా ఆర్థికంగా సహాయం అని వచ్చిన వాళ్ళకి, ఇంట్లో ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి, ముసలోళ్ళకి కానీ మొక్కోళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఆయన సొంత డబ్బుతోనే చేశాడు. మరి ఇప్పుడు వెంకట్రావు గారు మా ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా గెలిచినా గెలవకపోయినా మా ప్రభుత్వం రైతులకు ప్రతి రూపాయి వాళ్ళకి చాలా చేరువుగా ఇచ్చామని అంటున్నారు. వెంకటరావు గారు ఇచ్చారంట. వెంకటరావు గారు మరి గెలిచిడా ఓడిపోయాడా? మరి ఓడిపోయిన తర్వాత కూడా మా ప్రభుత్వం నుంచి చాలా ఓడిపోయిన తర్వాత ఆయన ఎవరికన్నా కనపడ్డారు? మీరు మీ ఛానల్కి ఎప్పుడైనా కనపడ్డాడు ఆయన ఓడిపోయినాక? కనపడలేదుగా. ఇప్పుడు ఏంటంటే వివాదాలు తీసుకొచ్చి అదొక బురద చిమ్మడం కోసమే ఇది వ్యవహారం. మరి వంశీ అన్న 20 సంవత్సరాలు మట్టి ఆయన సొంత డబ్బుతోనే చేస్తున్నాడుగా. మరి యార్లగడ్డ వెంకటేశ్వరరావు మరి పోటీ చేశాడు, ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నాదని అంటున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు మట్టి ఎంతో కొంత సేవ చేయాలిగా. మరి ఆ వంశీ గారికి మరి ఆయన సొంత డబ్బుతో మరి అంత చేస్తాడు. ఆయన దగ్గరికి నాకు ఆపదని ప్రతి ఒక్కడు ఎవరు వెళ్ళినా కానీ అసలే సగానికి సగం న్యాయం చేసి పంపుతాడు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ. అంటే ఫస్ట్ నుంచి నాకు తెలిసింది అది. ఈసారి ఇక్కడ కూటమితో కలిపిన జెండాని ఇక్కడ పాత వేస్తాం, ఈసారి వల్లభనేని వంశీ గారిని తొక్కు వేస్తాం అని చెప్తున్నారు. అసలు అది అన్ఫిట్, అసలు జరగదు. అది అది జరగదండి, అంతే. ఇప్పుడు నువ్వు ఉండవు, మామూలుగా నీ దగ్గర 10 మంది వచ్చారనుకో, 10 మాట నీ దగ్గర తింటారు, వెళ్తారు. 11వ నువ్వు తినే కాడికి వచ్చేటప్పటికి నీ లేనప్పుడు మరి ఆడు మనకు పెట్టలేదు, మరి ఆడు చేయాలని ఉండదా? తిన్నింటి ఒకసారి లెక్క పెట్టడానికి ఎవడో. అయితే ఈయన అనుమానం ఉండదు, ఈయన వాడుకున్నారు, ఉపయోగించుకున్నారు, అన్నిటికీ ఉపయోగించుకొని ఇవాళ ఈయనకి ఎదురు తిరిగినట్టుగా చేస్తున్నారు. అయితే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, మన చల్లగా చూస్తాడు, ఆయన గెలుస్తాడు, అంతే. అది అయితే ఎన్ని ఓట్లు మెజారిటీతో కిందటిసారి కంటే ఎక్కువ వచ్చే ఆశ ఏమనుకున్నాం? కిందటిసారి కంటే కూడా ఎక్కువే వచ్చి గెలుస్తాడు.